మరి తాగినప్పుడు ప్రమాదాలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి నేను ఉండొచ్చు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులు ఉంటే కూడా ప్రమాదాలు జరగవచ్చు కదా, తాగుతారు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులతో జరిగేటువంటి అమ్మకాలు ఉదయం 10 నుండి సాయంత్రం 10కి ప్రభుత్వ షాపుల్లో మాత్రమే దొరికేది. కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు బెల్ట్ షాపు, కల్తీ లిక్కర్ 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ. కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం దొరుకుతుంది, ఎప్పుడైనా తాగొచ్చు. బస్సు ప్రమాదం, డ్రైవర్లు లేకపోతే లారీలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు నేషనల్ హైవే మీద ఆగేసేసి ఏ షాపుకు పోయినా అక్కడ మద్యం దొరుకుతూ ఉంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమని చెప్పేసి చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఆ శివశంకర్ అనే అతను మద్యం తాగి పెట్రోల్ బంకులో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అతను చేసినటువంటి విధానం కానీ క్లియర్గా తెలుస్తూ ఉంది. మద్యం తీసుకుని లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగి, బెల్ట్ షాపుల్లో ఉండేదంతా కూడా కల్తీ మద్యమే, అక్కడ తాగి 10 నిమిషాల్లోనే అతను స్పీడ్గా వెళ్తూ ఒక డివైడర్ కొట్టుకొని పడిపోయి చనిపోయాడు. ఈ యొక్క ఏదైతే ట్రావెల్స్ బస్సు వస్తుందో, వేమూరు కావ్యర్ అనేటువంటి బస్సు వస్తుందో, అది వర్షంలోనో లేకపోతే కనపడకనో లేకపోతే ఏదైనా కానీ ఆ మోటార్ సైకిల్ ఎక్కించడం, దాని మీద మంటలు రావడం, బస్సు తగలబడ్డం. దానికి కూడా కారణం ఇంకోటి ఉంది. బస్సులో ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క వస్తువులు, వాళ్ళ యొక్క సూట్ కేసులు కాకుండా బస్సుల్లో పార్సిల్స్ నడపడం అనేది ఒక తప్పుడు విధానం ద్వారా పార్సిల్స్ నడుపుతా ఉన్నారు. ఆ పార్సిల్స్లో సెల్ ఫోన్స్ 400 పైన సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ కూడా కింద మంటలు రావడంతో, బైక్లో కింద మంటలు రావడంతో ఆ సెల్ ఫోన్స్ కూడా కాలి పేలి బ్యాటరీ నిప్పంటుకొని ఒక్కసారిగా బస్సులోకి వచ్చి ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా కాలి చనిపోతారు. మనం చిన్న మంట చెయ్యి కాలితేనే దానికి పూసుకుంటాం. అటువంటిది డైరెక్ట్గా 19 మంది కాలి చనిపోవడం, 21 మంది కాలి క్షతగాత్రులు అవడం, ఇంత దుర్మార్గానికి కారణమైనటువంటి ఆ కల్తీ మద్యం మీద